గంగూబాయ్ కతియావడి ఆమె జీవితంలో పడి లేచింది. ఆమె యవ్వనంలో ఉన్నప్పుడు ఆమెది ఒక అద్భుతమైన ప్రేమ కథ. ముంబైలో పెద్ద మాఫియా డాన్లను సైతం తన కాళ్ల దగ్గర పెట్టుకుంది. మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకంలో జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ అద్భుతమైన సంచలన విషయాలు రాశారు. ఆ పుస్తకం ఆధారంగానే ఇప్పుడు ఆలియా భట్ కీలక పాత్రలో సంజయ్ లీలా బన్సాలి మూవీ తీస్తున్నారనే విషయం కూడా తెలిసిందే. ఇక గంగూబాయ్ గురించి మనం పూర్తిగా తెలుసుకున్నట్లయితే చాలా అందమైన అమ్మాయి గంగూబాయ్. హీరోయిన్ కావాలనేది ఆమె కల. హిందీ సినిమాలు చూసి చూసి తాను కూడా ముంబైలోని సినిమా ఇండస్ట్రీని ఏలాలనుకుంది. తన తండ్రి గుజరాత్ లోని కతియావడి గ్రామంలో వ్యాపారి. ఆర్థికంగా అద్భుతంగా ఉన్నారు. అయితే వాళ్ళింట్లో తండ్రి దగ్గర అకౌంటెంట్ గా పనిచేసే రామ్నిక్ లాల్ అనే యువకుడితో ప్రేమలో పడింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ముంబై వెలిగిపోతూ ఉంది. తెరపై బొమ్మలు కదులుతుంటే అంతా ఆశ్చర్యపోతున్నారు. గంగూబాయ్ కూడా అలాగే కలలు కన్నది. అయితే అలా కలలు కనడానికి ఆమెకు అర్హత ఉంది. శ్రీదేవి, మాధురి దీక్షిత్ రేంజ్ అందం ఆమెది. నిజంగా సినిమాల్లో ఛాన్స్ దొరికితే నిలబడేదే. యవ్వనంలో తన ఇంట్లో అకౌంటెంట్ రామ్నిక్ కు లవ్ లో పడిపోయింది. ముంబై తీసుకెళ్తాను, నిన్ను హీరోయిన్ చేస్తాను, నేను బాగా చదువుకున్నాను, నాకంతా తెలుసని కహానీలు చెప్పాడు. ముందు లేచిపోదాం, ముంబైలో పెళ్లి చేసుకుందామని చెప్పాడు. ఇంట్లో నుంచి 500 రూపాయలు తీసుకురావాలని సలహా కూడా ఇచ్చాడు. అలాగే చేసింది గంగూబాయ్. ఇక ఆ 500తో రామ్నిక్ తో కలిసి ముంబై చేరారు. ఆ రోజుల్లో 500 అంటే చాలా ఎక్కువ. అయితే పెళ్లి చేసుకుందామని కొన్ని రోజులు ఒక గది తీసుకుని గంగూబాయ్ ని అనుభవించాడు. ఆ తర్వాత తనకు తెలిసిన వారు ఉన్నారని చెప్పి రెడ్ లైట్ ఏరియాకు తీసుకువెళ్లి మరో 500కు ఒక బ్రోతల్ హౌస్ లో అమ్మేశాడు. ఆమెకు అంత ధర పెట్టడానికి గల కారణం అందమైన అమ్మాయి, పైగా కన్య అని చెప్పాడు రామ్నిక్. డబ్బులు తీసుకుని ఆమెను బలవంతంగా వ్యభిచార గృహంలోకి నెట్టేసి వెళ్లిపోయాడు. 500 రూపాయలు అందమైన జీవితాన్ని నాశనం చేసింది. మొదట్లో ఆమెను ఎంతమంది బలవంతంగా అనుభవించారు. రౌడీలు, మాఫియా డాన్లు, చివరికి ఎమ్మెల్యేలు సైతం గంగూబాయ్ కావాలి అనేవారు. వారి దర్పం, ధైర్యం చూసి గంగూబాయ్ కూడా మారిపోయింది. తెగిస్తే తప్ప జీవితం లేదనుకుంది. అయితే తనను కొన్న యజమాని ఆగడాలను ఆమె భరించలేకపోయింది. కేవలం డబ్బు సంపాదించే మెషిన్ గానే గంగూబాయ్ ని చూశారు. ఇతర అమ్మాయిలను, చిన్న పిల్లలను చిత్రవద చేస్తుంటే చూసి తట్టుకోలేకపోయింది. ఆమె ఎదురు తిరిగి తాను ఉంటున్న వ్యభిచార గృహానికే యజమాని అయ్యింది. పాత యజమానిని తన్ని తరిమేసింది. అంతేకాదు తనతో పాటు ఉన్న వేసులందరినీ కూడా తన స్నేహితుల్లా, అక్క చెల్లెలలా చూసింది. డబ్బు మాత్రమే కాదు, మనిషికి మనిషిగా విలువనిచ్చింది. అయితే గంగూబాయ్ అందం గురించి తెలిసిన ఎంతో మంది రౌడీలు, చిల్లర మనుషులు అతి చేస్తే నిర్దాక్షిణ్యంగా తన్ని తరిమేసేది. దీంతో వారంతా కూడా పోలీసులతో దాడి చేయించారు. కానీ గంగూబాయ్ భయపడలేదు. పోలీసులను సైతం ఎదిరించి మాలాంటి పడుపు వృత్తి చేసుకుని కడుపు నింపుకునే పేదల మీద మీ ప్రతాపం కాదు, దొంగలు, రౌడీలు, భూ కబ్జాదారులు, అవినీతి నాయకుల మీద ప్రతాపం చూపించమని తన వారికి మద్దతుగా నిలబడడంతో అంతా ఆశ్చర్యపోయారు. పోలీసులను చూస్తే గజగజ వణికే వరకే ఆమెలో ఒక నాయకురాలు కనిపించింది. అందరూ గంగూబాయ్ అంటూ ఆమె మాట చెబితే వినేవారు. చిన్న పిల్లలను ఎవరైనా అమ్మితే కొనేవారామె. వారిని తన పిల్లలతో సహా పెంచేవారు. ఇష్టం లేని పని ఎవ్వరూ చేయొద్దు, చదువుకుంటానంటే డబ్బులు ఇస్తాను, వ్యాపారం చేసుకుంటానంటే సాయం చేస్తాను, మీ ఇష్టం అని ప్రోత్సహించింది గంగూబాయ్. దీంతో ఆమెకు అంతా కూడా దగ్గర చేరేవారు. ఏ గొడవ జరిగినా ఆమె సాయం కోరేవారు మహిళలు. అయితే ఎంతవరకు బాగానే ఉంది. కానీ కామాతిపుర అనే గ్రామం, అదే ముంబైలో ఉండే వేశ్యా వాటిక, ఈ ప్రాంతాన్ని కరీం లాలా అనే డాన్ ఏలేవాడు. అతని పేరు చెప్పి అతని మనుషులు దాదాపుగా 2 సార్లు రేప్ చేశారు. ఆమె వారి బలాన్ని ఎదిరించలేకపోయింది. దీంతో రాఖీ పౌర్ణమి రోజున కరీం ఇంటికి డైరెక్ట్ గా వెళ్లిపోయింది గంగూబాయ్. అతని ముందు ధైర్యంగా నిలబడ్డ గంగూబాయ్ కరీం ను నిలదీసింది. అన్నా, నీ మనుషులు నన్ను 2 సార్లు రేప్ చేశారు. నేను శరీరాన్ని అమ్ముకొని బ్రతుకుతున్నాను, కానీ నీ మనుషులు ఏం అమ్ముకొని బ్రతుకుతున్నారు? డబ్బులు ఇచ్చి కూడా సుఖం పొందలేని నీచులు నీ దగ్గర ఉన్నారా? నాకు నువ్వు న్యాయం చేయాలి. ఒక అన్నవనుకొని వచ్చాను, ఇదిగో రాఖీ కడుతున్నాను. నా జీవితంలో ఏ వ్యక్తిని అన్న అని పిలవలేదు, మొదటిసారి పిలిచాను. అన్నా, నాకు న్యాయం చేస్తావా అని అడిగింది గంగూబాయ్. ఆ మాటలకి కరీం బాయ్ కరిగిపోయారు. చేయి చాచి రాఖీ కట్టించుకున్నాడు. నా మనుషులు నీ జోలికి రారు, ఎవరైనా ఇబ్బంది పెడితే ఈ అన్న గడప తొక్కమని మాటిచ్చాడు. దానికి గంగూబాయ్ సంతోషం వ్యక్తం చేసి ఆశీర్వాదం కూడా తీసుకుంది. నా దగ్గర వాళ్ళు అభాగ్యులకు ఏనాడు అన్యాయం చేయను, నా వాళ్ల కోసం ఎంతకైనా పోరాడతానని చెప్పి వెళ్లి కరీంబాయ్ మనిషిగా గంగూబాయ్ నిలబడింది. కామాతిపురాలో గంగూబాయ్ చెప్పిందే శాసనం. ఎంతలా అంటే కరీం ను దాటిపోయేంతగా. అయితే అక్కడున్న వేశ్యలను ఎప్పుడు కూడా వేశ్యల్లా చీప్ గా చూడలేదు. మహిళా వ్యభిచారుల హక్కుల కోసం పోరాడింది. తాను సంపాదించిన సొమ్మంతా వారికి సాయం చేసింది. పిల్లలకు చదువు, అభాగ్యులకు నివాసం ఏర్పాటు చేసింది. ఎవరైనా బలవంతంగా అమ్మేసి వెళ్లిపోతే డబ్బులిచ్చి మళ్లీ వారిని ఇంటికి పంపించేసింది. అయితే డబ్బుల కోసం గంగూబాయ్ని బెదిరించిన డాన్లు కూడా ఉన్నారు. వారిని ఏకంగా చంపేయడానికి కూడా వెనుకాడలేదు. తన మనుషులతో హత్యలు కూడా చేయించింది గంగూబాయ్. తనకు ఎదురొచ్చిన వారిని ఏకిపారేసింది. ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా సరే తన ఇంటి ముందుకు వస్తే పెద్ద కుర్చీలో గంగూబాయ్ కూర్చుంటే చిన్న చైర్ వేసి నువ్వు నా కిందే అన్నట్టు చూపించడానికి పెద్ద పెద్ద వాళ్ళను కూడా కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుంది. కామాతిపురాలో గెలవాలంటే గంగూబాయ్ చెప్పాల్సిందే. చివరకు గెలిచిన తర్వాత మొహం చూపని నాయకులను చెప్పు చూపించి తానే ఎన్నికల్లో నిలబడింది గంగూబాయ్. అయితే తన పేరు చివరన కతియావడి అని పెట్టుకుందామే.
ఎందుకంటే తాను పుట్టిన ఊరును మరిచిపోకూడదని, అసలు గంగూబాయ్ అంటే ఏంటో తమ వాళ్లకు తెలియాలని చివరన ఆ పేరును ఉంచుకుంది. వయసు పెరుగుతుంటే ఏ తల్లికో పుట్టిన ఆడపిల్లలను ఎంతో మంది దారుణంగా 500 1000కి అమ్ముతుంటే కన్నీళ్లు పెట్టుకుంది. అసలు వ్యభిచారం నిషేధించాలి, ఒకవేళ ఎవరైనా కడుపు నింపుకునేందుకు ఈ పని చేసినా వారి హక్కులు కాపాడాలని ఆమె పోరాడింది. ఎంతలా అంటే నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను కలిసి విన్నవించుకుంది. ఎంతో మంది మహిళలు వ్యభిచార కోపాల్లో మగ్గుతున్నారు, వారికి స్వేచ్ఛనివ్వండి, పోలీసులు వేధిస్తున్నారు, రౌడీలు బెదిరిస్తున్నారు, వీటన్నింటినీ ఆపండి అని ఆమె చెబితే ఆమె కోసం మహారాష్ట్ర గవర్నమెంట్ తో మాట్లాడి మహిళలను వేధించొద్దని తమ పార్టీ ముఖ్యమంత్రిని కూడా ఆదేశించారు. దీంతో వారు చేసేది అనైతిక పని అయినా సరే పొడుపు వృత్తిలో కడుపు నింపుకునే వారిని హీనంగా చూడొద్దని కోరారు నెహ్రూ. ఎవరైనా సాయం చేయాలని వస్తే ప్రభుత్వం వారికి చేయాలని, ప్రత్యేక సంక్షేమ పథకాలు పెట్టాలని కూడా సూచించారు. ఆనాడు వారి పథకాల వల్ల ఎంతో మంది ఆ వృత్తిని వదిలేసి స్వశక్తితో బతకడానికి బయటపడ్డారు. ఇంతలా కష్టపడ్డ గంగూబాయ్ పేరు ఇప్పటికీ రెడ్ లైట్ ఏరియాలో ప్రతి గృహంలో వినిపిస్తుంటుంది. అలాగే ఆమె ఫోటో కూడా కనిపిస్తూ ఉంటుంది. అంతెందుకు కామాతిపుర చౌరస్తాకి వెళితే గంగూబాయ్ విగ్రహం ప్రతి ఒక్కరికి ధైర్యాన్నిస్తుంది. భయపడద్దు, ఒక్కసారి భయం విడితే అన్ని కాళ్ళ దగ్గరికి వస్తాయంటారు గంగూబాయ్. ప్రేమ పేరుతో వంచించిన ఒకటి కారణంగా మరో చోట నాయకురాలయ్యారామె. తనలా మరో స్త్రీ ఇబ్బంది పడద్దని గంగూబాయ్ చివరి వరకు పరితపించారు. అందుకు హత్యలు చేసేందుకు, చేపించేందుకు కూడా వెనుతిరిగి చూడలేదు. తనను మొదట్లో 10 రూపాయలకు అనుభవించి విర్రవిగిన వారి ముందే ₹1,00,000 ఖరీదైన కారులో తిరుగుతూ తానేంటో చూపించింది. అయితే బెంజ్ కారు కొన్నా కూడా బీడీ తాగటం మానట్లు గంగూబాయ్ కూడా అంతే. ఎంత ఖరీదైన కారు కొన్నా, ఎక్కడ ఉన్నా సరే బీడీ తాగడం మాత్రం ఆమె మానలేదు. అదొక వ్యసనం. కానీ ఆమె ప్రేమను మాత్రం రెడ్ లైట్ ఏరియా మొత్తం గుర్తుంచుకునేలా బ్రతికారామె. మొత్తానికి ఈ గంగూబాయ్ ఇప్పుడు వెండి తెరపై వెలుగుతుంది. వెండి తెర మీద చూడాలి అనుకుంటే మాత్రం సంజయ్ లీలా బన్సాలి తీస్తున్న గంగూబాయ్ కాటియావాడి చూడాల్సిందే. ఆమె చరిత్ర ఏంటో పూర్తిగా మీకు ఇంకా తెలుస్తుంది. మరి గంగూబాయ్ గురించి మీరేమంటారు అనే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.